ఈ వీడియోలో మజ్జిగ చారు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ఒక బౌల్ తీసుకుని దాంట్లో కొద్దిగా పెరుగు పోసుకుని ఒక విస్కర్ తీసుకుని పెరుగును బాగా గిలకొట్టుకోవాలి. అందులో మన కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ పోసుకుని ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. దాంట్లో కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకుని కలుపుకోవాలి. అలాగే ఫ్రై చేసుకోవడానికి ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ పోసుకుని అందులో కొద్దిగా శనగపప్పు అలాగే కొద్దిగా మినపప్పు వేసుకుని దోరగా వేయించుకొని అందులో కొద్దిగా జీలకర్ర అలాగే ఆవాలు కొద్దిగా ఎండుమిర్చి ముక్కలు కూడా వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. అందులో సన్నగా తరిగిన అల్లం ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుని అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని వాటన్నిటిని కలుపుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకుని కలుపుకుని అలాగే చివరిగా కొద్దిగా మెంతులను కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ముందుగా పక్కన పెట్టుకున్న మజ్జిగను వేసుకుని ఒకసారి అంతా కలుపుకుంటే మజ్జిగ చారు రెడీ అయిపోయింది.